ఈయన యొక్క వీడియో నిజమా కాదా అని అనుమానం మాకు వచ్చి ఏ నిర్ధారణకు సంబంధించి అనేక సంస్థలు ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా. అలా ఒక సంస్థ ద్వారా దానిని పరిశీలించేటువంటి పని పడితే ఆ సంస్థ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఇది ఏమాత్రము కూడా ఏ టెక్నాలజీతో చేసినటువంటిది కాదు, స్పష్టంగా ఇది నిజమైనటువంటి వీడియో అని వాళ్ళు ప్రకటించినటువంటి విషయం మీ ముందర ప్రవేశపెడుతున్నా. నాకు ఆయన హితబోధ చేశాడు కాబట్టి నేను ఆగాను. లేకపోతే ఈ పాటికి ఇంకొక 10 వీడు చేసిన దుర్మార్గాలన్నీ బయట పెట్టేవాడు. ఇది వేదాలు దయ్యాలు అని ఏదో సంస్కృతంలో మాట్లాడతాడు. ఇవన్నీ నా దగ్గర నడవదు, నీ ఆశయాలన్నీ కూడా. ఐఎమ్ వెరీ స్ట్రాంగ్, తగ్గేదే లేదు. ఏం వీడియోలు పెట్టాడండి ఆయన? ఇప్పుడు ఏదైతే వీడియోలు పెట్టాడో వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ మోర్ దెన్ 30 years నుంచి మాకు ఫ్యామిలీ పరిచయాలు ఉన్నాయి. వాళ్ళ ఇంటికి మేము పోతాం, మా ఇంటికి వాళ్ళు వస్తారు. అంత మాత్రాన అసలు కొన్ని చోట్ల వీడియో మార్పింగ్ చేయడం జరిగింది. ఆ చేసే గాడిదలు సరిగా కూడా చేయలే. మళ్ళా నేను ఎన్నిసార్లు చూసినా అందులో నాకేం తప్పు కనిపించలే. సో ఇవన్నీ చీప్ పాలిటిక్స్ ఆడి నా మీద బురద జల్తానంటే నేను భయపడేటోడిని కాదు. నేను నీలాగా రిజైన్ చేయమంటే చేసేవాడిని కూడా కాదు. ఇవన్నీ కూడా వాస్తవాలన్నీ కూడా నేను ఇమీడియట్గా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇంకా 6 గంటలో ఎఫ్ఐఆర్ కూడా వస్తుంది. దీన్ని నేను హై లెవెల్కి తీసుకెళ్తాను. వీళ్ళ సంగతి ఏదో తేలుస్తాను. నేను మాత్రం భయపడేదే ప్రశ్నే లేదు. ఎందుకంటే నేను ఏ రోజైతే జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించా, నువ్వు పట్టు వస్త్రాలు తీసుకొచ్చేటప్పుడు సతీ సమేతంగా ఎందుకు రావట్లేదు, దానికి కారణం చెప్పమన్నా. వాళ్ళకు బాధ కలుగుతుంది. దానికి నేనేం చేయను. హిందూ ధర్మం ప్రకారం సతీ సమేతంగా రావాలి. భార్య లేకపోతే అదొక డిఫరెంట్ ఇష్యూ. గతంలో రాజశేఖర్ రెడ్డి రాలేదు, జగన్మోహన్ రెడ్డి రాలేదు. ఈ భారతి పేరు ఎత్తానని వాళ్ళ కోపం. నేను ఎందుకు ఎత్తకూడదు భారతి పేరు? ఆమె వస్తే ఆమెను ఎందుకు నేను ప్రశ్నిస్తాను? ఆమె రాలేదు కదా. ఇవన్నీ పెట్టుకొని బీఆర్ నాయుడు టీటీడీ చైర్మన్ కూడా నా ఆటలు ఏమీ సాగవు, రోజుకొకటి వస్తూ ఉన్నాయి అనే ఉద్దేశంతో ఈ బురద జల్లే కార్యక్రమం. ఇప్పుడు ఈ వీడియోలు కంప్లైంట్ చేస్తే నా ఫ్యామిలీ మెంబర్స్ చేయాలా, లేకపోతే ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీ అన్నారో కంప్లైంట్ చేయాలి. ఎవరికైనా కంప్లైంట్ చేశారా? ఎవరికైనా చెప్పారా? కొన్ని అయితే మా ఇదివరకు అందులో ఉన్నటువంటి కొన్ని ఫోటోలు అయితే నేను 20-25 ఏళ్ల కింద దిగిన ఫోటోలు అవి. ఆ ఫోటోలు ఈ ఫోటోలు మిక్స్ చేసి దానికి ఒక మ్యూజిక్ పెట్టి ఈ సన్యాసులకు ఏం పని లేదా? నన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తే నేను మీడియాలో ఉన్నా, నీకు చుక్కలు చూపిస్తాను. నీకు కానీ సుబ్బారెడ్డికి కానీ. కరుణాకర్ రెడ్డి, నువ్వు మద్రాసులో పోయి ఏమేం చేసావో నాకు తెలుసు. వైవి సుబ్బారెడ్డి ఏమేం చేశాడో నాకు తెలుసు. అవన్నీ బయట పెట్టమంటారా? ఇవన్నీ చీప్ పాలిటిక్స్ నా దగ్గర జరగదు. అర్థమైందా? నేను హైదరాబాద్ నడిబొడ్డున నేను ఉండి వ్యాపారం చేస్తున్నా. నేను ఎవరికి భయపడేవాడిని కాదు. ఈ చీప్ పాలిటిక్స్. కాబట్టి ఇవన్నీ చీప్ పాలిటిక్స్ మానేసి ఆయన పైన ఆయన చేసుకుంటే మా ఆరోగ్యానికి మంచిది. మీకేమైనా క్వశ్చన్స్ అడిగితే నేను చెప్తాను. నేను చెప్పేది అదే. రేపే వస్తుంది 1 man కమిషను. కల్తీ ఉంది, అన్నీ ఉన్నాయి, పరకామని ఉన్నాయి, అన్ని కేసులు ఉన్నాయి వాళ్ళ మీద. నిన్ననే ఎందుకు వదిలేరు అంటే వాళ్ళు మన వాళ్ళు కొంతమంది రిపోర్ట్లు వస్తే చూపించిన 1 కోటి పుస్తకాలు ప్రింట్ చేశారు 5 లాంగ్వేజ్ల్లో భగవద్గీత అని. 50 కోట్లు ఖర్చు పెట్టారు దానికి. 50 లక్షల్లో 32 లక్షల పుస్తకాలు ఇంకా గోడౌన్లో పడి ఉన్నాయి. అదొకటి అడ్డం మనకు.
ఆ భగవద్గీతలో చూస్తే ఎవడు మొహాన్ని వస్తారు, అందులో ఏమీ లేదు. ఇలా ఆ భగవద్గీత పుస్తకాల్లోనే ఎలక్షన్ చేశాడు ఆయన. ఇప్పుడు ఆయన కొడుకు ఇరుకుతాడు, ఆయన ఇన్వాల్వ్ ఉన్నాడు ఈ స్కామ్లో. ఇవన్నీ నాకు అడ్డు కట్టేయాలని నా మీద ఇట్లాంటి చీప్ పాలిటిక్స్, చీప్ బురద. ఆ వీడియోల వల్ల ఎవరికి నష్టం, ఎవరికి లాభం అండి? వీడియోలో ఉన్న కంటెంట్ అబ్జెక్షనబుల్ కాదా? ఏం అబ్జెక్షన్? నేను మిమ్మల్ని అడుగుతాను, చెప్పండి మీరు ఏం అబ్జెక్షన్ ఉంది? వెళ్తాము, మీ ఫ్రెండ్స్ మీ ఇంటికి వస్తాం, పోతాం, వెళ్ళేటప్పుడు హాయ్ బాయ్ చెప్పుకుంటాము, ఏముంది దాంట్లో? 30 ఏళ్ల నుంచి, ఇప్పుడు కాదు 32 ఏళ్ళ నుంచి పరిచయాలు ఉన్నాయి మాకు, ఫ్యామిలీ పరిచయాలు ఉన్నాయి. అదేం తప్పు ఉంది అంటున్నా దాంట్లో? వల్గారి ఏముంది? వల్గారిటీ ఏముంది? ఇవన్నీ చేసి బీఆర్ నాయుడుది కాదు, బీఆర్ నాయుడుది నీకు వచ్చేది ఏంది? నీకేం లాభం వస్తుంది? ఇప్పటి నుంచి కాదు కదా, డే 1 నుంచి నువ్వు అదే పాట పాడతావు. ఈ రకంగా వస్తున్నారు. నన్ను టీటీడీలో తప్పు పట్టేదానికి ఒక్క పాయింట్ కూడా లేదు. నాకున్న కోటాలో కూడా 50% కూడా ఇయ్యను. ఎందుకంటే భక్తులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒక విఐపి వెళ్ళి దర్శనం చేసుకొచ్చే లోపల 30 మంది 40 మంది సామాన్య భక్తులు దర్శనం చేసుకుంటారు అనే ఉద్దేశంతో నేను సాక్రిఫైస్ చేసి, నేను కూడా నా ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ వీళ్ళందరికీ కూడా చెడ్డోని అయిపోయాను. మీరు కూడా చాలామంది మీరు రిపోర్ట్లు అడిగిన నేను ఇవ్వలేకపోయాను. ఎందుకంటే నాకు ఎప్పుడు కూడా సామాన్య భక్తుడే గుర్తు వస్తాడు. నాకు చంద్రబాబు నాయుడు చెప్పి పంపించిందే అది, సామాన్య భక్తుడికి పెద్దపీట వేయండి. నేను ఇక్కడ ప్రతివాడు వచ్చి విఐపి వస్తే పర్వాలేదు, విఐపి పేరు చెప్పుకొని ఎవరో కామన్ పర్సన్స్ అంతా వస్తూ ఉంటే విఐపి అని నాకు నచ్చలేదు, నాకు ఆ పాలసీ. అందుకని నా అంతటికి నేనే నియంత్రించుకున్నా, ఎవరి గురించో కాదు, నా అంతటికి నేనే, నాకు ఎవరు చెప్పలా. నేను ఇంత నిస్వార్థంగా వచ్చి నేను పని చేసుకుంటా ఉంటే ఇక నాకు రోజు బురద చల్లటం నా మీద. ఈ మధ్య ఏమయ్యా నువ్వు రోజు టీటీడీ గురించి మాట్లాడుతున్నావు అని అంటే, అన్నయ్య మరి ఇక్కడ తిరుపతిలో ఆ డ్రైనేజ్ గురించో ఆ ఎలక్ట్రిక్ గురించో మాట్లాడితేవాడు లోకల్ ఛానల్ కూడా ఏడు, టీటీడీ గురించి బీఆర్ నాయుడు గురించో చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడితే హెడ్లైన్లు పెడతారు, కాబట్టి అందు గురించి మాట్లాడాల్సి వస్తుందని. ఇంత చీప్పిలని నా జీవితంలో ఎప్పుడు చూడాల. రాజకీయం చేయి, నేను రాజకీయ నాయకుడిని కాదు, నువ్వు రాజకీయం చేయి, కానీ నా మీద చేయకు. నా దగ్గర మీడియా ఉంది, నేను తోలు తీస్తా. కంప్లైంట్ ఇచ్చాను, రిజిస్టర్ అవుతుంది ఒక హాఫ్ అన్ అవర్లో. ఇక్కడే ఇస్తున్నాం, ఇక్కడ ఇస్తున్నాము, మొత్తం స్టేట్ అంతా ఇస్తారు, హైదరాబాద్లో ఇస్తున్నాం. ఎవరైతే విక్టిమ్ ఉన్నారో ఏదో గుట్టుగా వాళ్ళ సంసారం